ఇక్కడికి వచ్చే ముందు మీరు కొన్ని ఫ్లెక్సీలు చూసి ఉంటారు. అంబేద్కర్ గారు 18th మార్చి నాడు మాట్లాడుతూ జనరల్గా అందరికీ తన ఆవేదన చెబుతూ 3 గ్రూప్స్కి ప్రత్యేకంగా ఆయన ఒక ఆశ ఎక్స్ప్రెస్ చేశారు. ఎక్స్పెక్టేషన్ ఏమిటంటే 3 కేటగిరీస్. 1 పొలిటికల్ లీడర్స్, 2 రిజర్వేషన్ వల్ల భాగ్యగారులు, రిజర్వేషన్ వల్ల ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అయినా, రిజర్వేషన్ వల్ల ఉద్యోగాలు వచ్చినటువంటి ఎంప్లాయీస్. ఈ ముగ్గురికి స్పెసిఫిక్గా వారి దగ్గర నుంచి ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అన్నట్టు ఆయన చెప్పింది. అదే మనం ఫ్లెక్సీలో మెయిన్గా పెట్టాము. ఈ ముగ్గురు బాధ్యత ఏమిటన్నప్పుడు ప్రత్యేకంగా చైతన్య రథాన్ని కష్టపడి నేను ఇంత దూరం లాక్కొచ్చాను. మీరు ముందు తీసుకోండి అనేది లీడర్స్ నుంచి ఎక్స్పెక్ట్ చేసి ఆయన అడ్రస్ చేశారు. ఎంప్లాయీస్కి వచ్చేటప్పటికి మీరు ఈ రిజర్వేషన్ కులం వల్ల వచ్చినటువంటి రిజర్వేషన్ని తిరిగి పేబ్యాక్ రూపంలో కనీసం మీకు వచ్చే ఆదాయంలో 20% ఇందాక లక్ష్మి గారు చెప్పినటువంటి ఎన్నో కేసులు అట్లాంటి వాళ్ళకి సాయం చేయమంటారు. స్టూడెంట్స్ కూడా ఒక ఆశ ఎక్స్పెక్ట్ చేశారు. అదేమిటంటే చదువుగానే ఏదో ఉద్యోగం కావాలి, గవర్నమెంట్ ఉద్యోగాలను పరిగెట్టలేదు. గ్రామాల్లో మన ప్రజలు అవమానాలకి, కష్టాలకి, అఘాత్యాలకి గురవుతున్నారు. వాళ్ళని కాపాడడానికి విలేజెస్లో చైతన్యం చేయండి, వాళ్ళకి ల్యాండ్ వచ్చే ప్రయత్నం చేయండి అనేది ఒకటి. సో వారి అపీల్, వారి ఎక్స్పెక్టేషన్స్ మనం ఒక ప్లెడ్జ్గా తీసుకుంటే ముస్లిం రిలీజియన్లో ఇలాంటి ఉంటుంది. వాళ్ళు ఒక పెనెన్స్ లాగా వాళ్ళు కొట్టుకుంటారు ఒక రోజుని, మొహరం రోజు. ఇది ఆ రకమైనటువంటి లెవెల్లో మనం వారికి మన యొక్క గ్రాటిట్యూడ్ని చూపెడుతూ ఒక రకమైన ప్రతిజ్ఞ చేస్తే బాగుంటుంది అనేది ఈ ఆర్గనైజేషన్ వాళ్ళు అనుకున్నారు. ఆ ప్రతిజ్ఞ 5 ఐటమ్స్గా పెట్టాము. ఝాన్సీ గారు చదువుతారు, మనం అందరం ఆ ప్రతిజ్ఞ కూడా తీసుకున్నాము. తర్వాత మిగిలిన స్పీకర్స్ మాట్లాడతారు. వాలంటీర్స్ ప్రతిజ్ఞ ప్రింట్ చేసి ఉన్నవి అందరికీ పంచాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే ప్రతి ఒక్క పార్టిసిపెంట్స్కి చేయాలి. ఆమె చెప్తుంది, మనం రిపీట్ చేద్దాం.